అదే ట్రైనర్ ఒకసారి నేను చేస్తాను. అవన్నీ ఏంటిది బిసిపోయి జై జనసేన, జై జనసేన, లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లాలే రెడ్డప్పల నాయుడు గారి నాయకత్వం, లాలే రెడ్డప్పల నాయుడు నాయకత్వం. జై జనసేన, జై జనసేన. జై జనసేన, జై జనసేన, లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నాయకత్వం, లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే పవన్ స్టార్ గారు, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, గారి నాయకత్వం, గారి నాయకత్వం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, రెడ్డప్పల నాయుడు గారి నాయకత్వం, కూడిశెట్టి మురళీకృష్ణ గారి నాయకత్వం, కూడిశెట్టి మురళీకృష్ణ గారి నాయకత్వం. జై జనసేన, కూడిశెట్టి పిల్లలు చెప్పండి, తర్వాత చేసుకుందా. ఓకే మీరందరూ కూర్చోండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, రెడ్డప్పల నాయుడు గారి నాయకత్వం, కూడిశెట్టి కృష్ణ గారి నాయకత్వం, కూడిశెట్టి కృష్ణ గారి నాయకత్వం. జై జనసేన. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. మరి ఈ రోజున 27వ తారీఖు నుంచి జనసేన పార్టీ అధినేత మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 2వ తారీఖు పుట్టినరోజును పురస్కరించుకొని 27వ తారీఖు నుంచి అనేక సేవా కార్యక్రమాలు, వృద్ధులాశ్రమ కానివ్వండి, మానసిక వికలాంగులు కానివ్వండి, బ్రెయిన్స్ కానివ్వండి, ప్రేమాలయం కానివ్వండి, అదేవిధంగా స్కూల్స్ పిల్లలకి పుస్తకాల పంపిణీ కానివ్వండి, మొక్కలు నాటడం కానివ్వండి, మొక్కలు పంపిణీ కార్యక్రమం కానివ్వండి, ఈరోజు మధ్యాహ్నం కూడా పొద్దున్న కూడా ఈ రోజున మెగా మెడికల్ క్యాంపు మా నగర అధ్యక్షుడు కాశీ నరేష్ గారు నిర్వహించారు. ఇప్పుడు ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగేటువంటి సోషల్ మురళి
సర్వీస్ అంటే సోషల్ మురళి అంటేనే తెలుస్తుంది, మురళి పేరు చెప్తే ఎవరో తెలీదు. మరి మురళి గారు ఈ రోజున కూన్శెట్టి మురళి గారు, వారి అబ్బాయి, వారి కోడళ్ళు, వారి ఫ్యామిలీ అంతా కలిసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా 6వ రోజు భాగంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పెడతాం జరిగింది. దీంట్లో మెరిట్ సాధించినటువంటి స్టూడెంట్కి, విద్యార్థినికి 5,000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వటం, అదేవిధంగా శాశ్వతంగా మరి పర్మనెంట్గా ఒక 100 మంది పిల్లల్ని ఎంపిక చేసుకొని కాంట్రిబ్యూషన్ టైప్లో వాళ్ళకి మరి స్కాలర్షిప్ ఇచ్చేటువంటి పరిస్థితి, ప్రతి నెల 10,000 రూపాయలు డొనేట్ చేసి దాంట్లోంచి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజున వృద్ధులకి, పెద్దవారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగోలేనటువంటి, కొంత అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులకి రైసు, అదేవిధంగా కుర్రవాళ్ళకి పిల్లలకి అది ఫ్లాస్కోస్ ఇవ్వటం, అదేవిధంగా విద్యార్థులకి స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేయటం, పెద్దలకి వృద్ధులకి చీరలు పంపిణీ చేయటం, ఇట్లా అనేక సేవా కార్యక్రమాలని ఈరోజు తలపెట్టినటువంటి మురళి గారికి మనస్ఫూర్తిగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి, నా తరపు నుంచి, పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి కూడా వారికి, వారి కుటుంబం, ఎందుకంటే పూర్తిగా వారి కుటుంబం కూడా దీంట్లో లీలమైంది, వారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా తండ్రి తగలేస్తూ ఉంటే పిల్లల్లో లేదా భార్య, కోడల్లో అడ్డం పడతారు, కానీ వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేసి, ఎందుకంటే 10 మందికి మనం ఉన్నంతకాలం ఏదో సహాయం చేయాలి మనకు వచ్చిన దాంట్లో అన్నటువంటి ఒక మంచి గుణగణాలతో, ఆయన సేవా తత్పత్వంతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మేము అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. ఇట్లాగే వారి యొక్క మంచి ఆలోచనతో ఈ యొక్క జనసేన పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది. ఆ రకంగా మరి అదే రకంగా మేము కూడా ఏంటంటే ఆయన కూడా ఆయన చేస్తున్నటువంటి క్యాటరింగ్లో కానీ ఇంకా బలపడాలి, 10 రూపాయలు సంపాదించి దాంట్లో కొంత ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తే ఇంకా బాగుంటుంది అనేది ఆలోచన. మరి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మంచి ఆలోచన విధానాలతో, భావజలంతో మార్పు రావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సుభిష్టమైనటువంటి పరిపాలన కావాలి, నిజాయితీగా ఉండాలి అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఆలోచనలు, వారి భావాలను కూడా ఇట్లాంటి వేదికల ద్వారా ప్రజలకి చైతన్యపరిచి మరి రాబోయేటువంటి జనరేషన్కి ఒక మంచి సమాజాన్ని అందించే దిశగా అందరం కలిసి ప్రయాణం చేస్తామని తెలియజేస్తూ, అందరి తరపున, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున, వీర మహిళల తరపున, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు అందరి తరపున, ప్రజల తరపున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.